దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదినకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం దేవాది మనకి ఇచ్చిన వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పొలం ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, మీ సంతోషం ఎవడును నీ ఎదును తీసివేయడు. యోహాను సువార్త 16:22 ఈ మాట రాయబడింది. మీ సంతోషముని ఎవడో మీ ఎదురును తీసివేయడు. దేవుడిచ్చిన సంతోషాన్ని, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన దీవెనల్ని ఎవరు తీయలేరు. దేవుడు ఎప్పుడైనా సంతోషం నిండా నవ్వులేస్తాం. మనుషుల సంతోషం కొంచెమే ఉంటుంది. మనం ఏదైనా ఒక సినిమా చూసినా, ఏది చూసినా ఉన్నంతసేపే సంతోషం. కానీ దేవుడి సన్నిధిలో మనం గడిపామంటే నిత్యము సంతోషం, నిత్యము ఆనందం. అందుకే అంటున్నాడు, నేనిచ్చే సంతోషం ఎవడో మన ఎదురుని తీయడు. ఆయన ఇచ్చిన దేవాదేవుడిచ్చిన సంతోషము ఎవడు కూడా మన ఎదురుని తీసివేయడు కాదు. ఆయన సంతోషం కోరిక. లోకంలో ఉన్న సంతోషము ఒకరోజు బాగుంటుంది, 2 రోజులు బాగుంటుంది, కొన్ని రోజులు బాగుంటుంది. కానీ దేవుడి సంతోషం నిరంతరం ఉంటుంది. కాబట్టి ఆయన సంతోషం మనకు ఆయన ఆనందించాలంటే ముందు ఆయన మనం ఘనపరచాలి, మహింపరచాలి. ఆయనకి ఇష్టం వచ్చిన బిడ్డగా ఆయన చిత్తానుసారి నెరవేర్చి కుమార్తె ఉన్నప్పుడు దేవుడు మనం దీవిస్తాడు, ఆశిస్తాడు. కాబట్టి మనందరం కూడా మరి ఆయన సంతోషంలో మనం ఎవడు తీసివేడు. కాబట్టి ఆయన ఎందుకు ఆనందం, ఆయన ఎందుకు సంతోషిద్దాం, ఆయన చిత్తం నెరవేర్దాం, ఆయన వాక్యానుసారం జీవించి ఈ దినమంతా సంతోషం సంబంధింపే కృపదేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నా చేయకండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగండు పరిశుద్ధుడా, నీకు వందనాలు. మరి ఒక నూతన దినం దయచేసి ఈ దినమంతా సంతోషం నింపండి. మా సంతోషం అదని ఎవడో తీసివేయకుండా కంచివేయని కాపుదాలు దయచండి. మీరు ఇచ్చే సంతోషం గడిపే కృప, మీరు ఇచ్చే ఆనందం గడిపే కృప దయచేయి. మమ్మల్ని మా చేతి పనులు, మా కష్టార్జితాన్ని దీవించు. వెళ్ళే ప్రతి పనులు విజయాన్ని దయచేయి. దుష్టుడు సాతానికి గలిబిల్చండి, మనం జయించే శక్తిని దయచండి. బలహీనంగా ఉన్న వీళ్ళు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలను బట్టి ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్త బాధ విడుదల తింటాయి. అప్పులు బంధకాలను విడిపించి, తాగుడు వ్యసనాలు దూరపరచండి. ప్రతి ఒక్కటి బిడ్డకి సంతోషం నెమ్మదిచ్చి కృప చూపి దీవించమని, ఏదైనా పుట్టినరోజు పెళ్లిరోజు జరిగిన బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి, కృప చూపించమని, మిమ్మల్ని మహింపరచుకొని మీకే మహిమాగంత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. మీకు ప్రార్థన అవసరం ఉంటే కింద నెంబర్ ఉంది. మీరు నెంబర్ ప్రార్థన చేస్తే మీరు ఫోన్ చేస్తే మీ కొరకు మేము అందరూ ప్రార్థించినా సిద్ధంగా ఉన్నాం. అందరికి వందనాలమ్మ. దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.